ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ అయితే మరోసారి ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, అలాగే ఇందులో మనకి 1.5K డిస్ప్లే, 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇందులో మనకి గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి. గేమింగ్ ట్రిగర్స్ అంటే సపరేట్గా మనం కొనుక్కోవాల్సిన పని లేదు, ఈ మొబైల్లోనే ఇన్బిల్ట్గా ఉంటాయి. ఈ గేమింగ్ ట్రిగర్స్ యూజ్ చేసి మనం గేమ్స్ ఆడేటప్పుడు కస్టమైజ్ చేసుకొని గేమ్స్ అయితే ఆడొచ్చు. ఓన్లీ గేమింగ్కే అని కాదు, కెమెరా యూజ్ చేసేటప్పుడు కూడా ఈ ట్రిగర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా పనుల్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల ఒక 3000 వర్త్ ఉండే ఒక ప్రోడక్ట్ అయితే మీకు వస్తుంది. వీళ్ళ బ్రాండ్ సంబంధించిన ప్రోడక్టే, చాలా యూస్ఫుల్ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం. ఇది కూడా ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్, అవైలబిలిటీ, పూర్తి స్పెసిఫికేషన్స్, అలాగే బ్యాంక్ ఆఫర్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ GT30 Pro ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ మొబైల్లో మనం డిజైన్ కోసం మాట్లాడుకోవాలి. ఇది మనకి 2 కలర్లు అయితే వస్తుంది, డార్క్ ఫ్లేర్, బ్లేడ్ వైట్. ఇక ఈ మొబైల్ బాడీ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పాలికార్బోనేట్ బాడీ యూస్ చేస్తారు. మనకి RGB లైట్స్ అయితే వస్తుంది, చూడడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి RGB లైట్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది. లైట్ చూసుకుంటే మనకి పాలికార్బోనేట్ బాడీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరెలా గ్లాస్ 7i ప్రొటెక్షన్ యూస్ చేస్తారు. ఈ మొబైల్ వెయిట్ చూసుకుంటే మనకి 188 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. అలాగే ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మిగతా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి వాటిలాగా కర్వ్ డిస్ప్లే తీసుకురాలేదు. కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది, 1.5K రిజల్యూషన్ వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనం ప్రాసెసర్ కోసం మాట్లాడుకోవాలి. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ పరంగా మనకి చాలా హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియట్లు చూసుకుంటే 2 అయితే ఉంటాయి, 8GB ప్లస్ 256GB, అలాగే 12GB ప్లస్ 256GB. ఇందులో మనకి ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ కూడా UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇదే మనకి చాలా ప్లేస్ పాయింట్, ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ అయితే మనకి 30,000 దగ్గరలో కూడా LPDDR4X UFS 2.2 స్టోరేజ్ తీసుకొస్తున్నాయి. ఇన్ఫినిక్స్ అనేది మనకి ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ తో అయితే వస్తుంది. మొబైల్ మనకి బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 వాట్స్ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 30 వాట్స్ వరకు మనం ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనం చేయొచ్చు. ఈ డివైస్ నుంచి వేరే డివైస్కి వైర్లెస్ ద్వారా 30 వాట్స్ వరకు అయితే మనం ఛార్జ్ చేయొచ్చు వేరే డివైస్కి అయితే. ఇక మొబైల్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 15తో పాటు XOS 15 మీద రన్ అవుతుంది. XOS అనేది వీళ్ళ కస్టమ్ UI. అలాగే ఇందులో మనకి 2+3 ఇయర్స్ అయితే మనకి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఇయర్స్ వరకు మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్. అంటే మనకి ఇప్పుడు 15 ఉంది, 16, 17 అయితే ఈ మొబైల్కి అయితే వస్తాయి. ఇక ఈ మొబైల్లో మనకి IP64 రేటింగ్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో మనకి NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, Wi-Fi 6తో వస్తుంది, Bluetooth 5.4తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. ఈ మొబైల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఒక మంచి ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇందులో మనకి 5400 mm 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనివల్ల మొబైల్ ఎక్కువ హీట్ అవ్వదని వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్లో మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మొబైల్లో మనకి గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి. వీటిని యూస్ చేసి మనం గేమ్స్ ఆడేటప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనం BGMI గేమ్ ఆడుతున్నాం, అలాంటప్పుడు లెఫ్ట్కి సంబంధించిన ఒక ట్రిగర్ అయితే టాప్లో అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామనుకోండి, మనం కస్టమైజింగ్ చేసుకొని మనకైతే గన్ ఫైర్ అయితే అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఉన్న ట్రిగర్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, స్కోప్కి అయితే యూజ్ అవ్వచ్చు. ఈ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఫైరింగ్కి అలాగే స్కోప్ కానీ కాదు, మీరు BGMI గేమ్లో దేనికి కావాలనుకుంటే దానికైతే యూజ్ చేసుకోవచ్చు. మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ ట్రిగర్స్ యూజ్ చేసి మీరు కెమెరాలో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా యూజ్ చేసేటప్పుడు మీకు ఈ ట్రిగర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి iPhone 16లో కెమెరాకి సంబంధించిన ఒక సపరేట్ బటన్ ఉంది కదా, ఆ విధంగా మనం
దీన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కెమెరాలో కూడా. అలాగే మీడియాని కూడా యాక్సెస్ చేయొచ్చు, అంటే మనం పాస్ చేయడం, ప్లే చేయడం, అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, ప్రీవియస్ సాంగ్కి రావడం, ఈ విధంగా మనం మీడియాని కూడా యాక్సెస్ చేయొచ్చు ఈ ట్రిగర్ని యూజ్ చేసి. చాలా బాగా ఉపయోగపడతాయి ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడతారో వాళ్ళకి మాత్రం. మెయిన్గా గేమ్స్లో చాలా ఫీచర్ తీసుకొచ్చారు. 120 FPS గేమింగ్ అయితే ఉంటుంది. మీరు బీజిఎం ఆడేటప్పుడు మీకు 120 FPS అయితే గేమింగ్ అయితే ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. గేమ్స్ ఆడేటప్పుడు అయితే మిమ్మల్ని అయితే ఫుల్గా అయితే సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఈ మొబైల్లో మనం మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. 2 సిమ్లు అయితే యూజ్ చేసుకోవాలి, కానీ మైక్రో SD కార్డ్ వేసుకోవడానికి స్లాట్ అయితే ఉండదు, వేసుకోలేరు. అందుకే మనకి ఇందులో 256GB తీసుకొచ్చారు బేస్ వేరియంట్లో కూడా. 8GB ప్లస్ 256GB ర్యామ్ ఫాస్ట్గా ఉంటుంది, స్టోరేజ్ ఫాస్ట్గా ఉంటుంది మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా. ఇక మొబైల్ అయితే మనకి 2 వేరియంట్లో అయితే వస్తుంది కదా. బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 24,999 రూపాయలు, అంటే 25,000 పెట్టారు. అలాగే 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 26,999, అంటే 27,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొనేటప్పుడు బ్యాంక్ కార్డు యూజ్ చేస్తే మీకు 2,000 ఆఫర్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ కార్డ్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ మొబైల్ ఎప్పుడైతే ఫస్ట్ సేల్కి వస్తుందో ఆ రోజు మీరు కొంటే కార్డు యూజ్ చేయకపోయినా మీకైతే ప్రైస్ అనేది బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB ప్రైస్ అనేది మీకు 23,000 అయితే వస్తుంది. ఈ మొబైల్ అవైలబిలిటీ చూసుకుంటే మనకి జూన్ 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్కి అయితే వస్తుంది. ఇక ప్రీ బుకింగ్ ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, ఈ మొబైల్ని ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు 2,999 రూపాయల వర్త్ ఒక మ్యాక్ కేసు, అలాగే ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మ్యాక్ కేసు వేసినప్పుడే ఈ కూలింగ్ ఫ్యాన్ అయితే మనం అటాచ్ చేయొచ్చు. దీని కారణంగా మనం అయితే గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూస్తుంది ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది. మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే మీకు కూలింగ్ ఫ్యాన్ మ్యాక్ కేస్ అయితే వస్తుంది. మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు ఒకవేళ పొరపాటు మొబైల్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి, అంటే మీరు ఫ్యాన్ కానీ లేకపోతే ఏసీ ఇలాంటివి ఏం వాడకుండా ఒకవేళ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం హీట్ అయితే అవుతుంది, బట్ ఖచ్చితంగా హీట్ అయితే అనేది అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఈ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. మొబైల్ని ఎక్కువ హీట్ అవ్వకుండా ఇదైతే చూసుకుంటుంది. ఇది చెప్పేది 2,999 రూపాయల వర్త్ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాం ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల చెప్తున్నారు. కాకపోతే ప్రీ బుకింగ్ ఒకవేళ మీరు చేసుకోలేదనుకోండి, జూన్ 12వ తారీఖున మీరు మొబైల్ కొన్నాక ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని కొనాలనుకుంటే, ఈ మ్యాక్ కేస్ని అలాగే కూలింగ్ ఫ్యాన్ కొనాలనుకుంటే 1999 రూపాయలని వీరైతే ప్రైస్ అని పెడుతున్నారు. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోకపోతే మీరు 2,000 పెట్టి మీరైతే కొనాలి. ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు 2,000 వర్త్ ఉన్న ఈ ప్రోడక్ట్లు అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి. వీళ్ళు చెప్పేది మాత్రం 3,000 వర్త్ అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫినిక్స్ GT30 Proకి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ, అలాగే బ్యాంక్ ఆఫర్, అలాగే మనకి ఈ ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి మొత్తం మీరైతే ఈ వీడియోలో తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రైస్ పాయింట్లో ఒక ఫోన్ కొనాలనుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే కెమెరాస్ అనేవి మనకి యావరేజ్గా అయితే ఉండొచ్చు. బట్ వీళ్ళు కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు అనేది గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే మనకి ఓన్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు, టెలిఫోటో కెమెరా తీసుకురాలేదు. బట్ వేరే బ్రాండ్స్లో మనకి మంచి మంచి కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు కెమెరా ఎక్కువ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ జోలికి వెళ్ళకండి. బట్ కెమెరా ఎలా ఉన్నా పర్లేదు, కెమెరా డీసెంట్గా అయితే ఉంటుంది ఇందులో. ఒకవేళ కెమెరా నాకు మెయిన్ ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా గేమింగ్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ కొనేటప్పుడు చాలామంది భయపడేది ఏంటంటే, ఈ మొబైల్ అని కాదు, ఇన్ఫినిక్స్లో ఏ మొబైల్ కొన్నప్పుడైనా భయపడేది సర్వీస్ సెంటర్స్ అనేటివి మా దగ్గర లేకపోతే మేము ఏం చేయాలి, అది మీ డిసిషన్. బట్ మాకు సర్వీస్ సెంటర్స్ మెయిన్ ప్రయారిటీ మా దగ్గరలో ఉండాలి అనుకుంటే మాత్రం ఇవి మాత్రం ఎక్కువ శాతం అయితే ఉండకపోవచ్చు. మనకి చిన్న చిన్న సిటీస్లో అయితే ఉండవు, కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. బట్ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు బాగానే, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీకు సర్వీస్ సెంటర్ బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫినిక్స్ GT30 Pro మొబైల్ మీద నా ఒపీనియన్ అయితే. ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.